హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ జగదీష్. ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా అనగానే అందరికీ ఒక రకమైన ఆసక్తి. అమెరికా అధ్యక్ష పదవికి, ఉపాధ్యక్ష పదవికి పోటీ జరగబోతుంది. సో ప్రపంచంలో ఉండే అన్ని దేశాల దృష్టి, అందరి దృష్టి అమెరికా మీద కేంద్రీకృతమైంది. అమెరికా అధ్యక్ష పదవి, ఉపాధ్యక్ష పదవి ఎన్నికలకి విశాఖపట్నానికి సంబంధం ఉంది. మనం ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నామండి. అమెరికా ఎన్నికలకి విశాఖపట్నానికి ఉన్న సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మొత్తం మీరు చూసేయాల్సిందే. నేను ఇప్పుడు విశాఖపట్నంలో అక్కయ్యపాలెం అనే ప్లేస్లో ఉన్నానండి. ఇక్కడ మనతో పాటు ప్రొఫెసర్ శాంతమ్మ గారు ఉన్నారు. శాంతమ్మ గారు 96 ఏళ్ల వయసులో ఇప్పటికీ పాఠాలు చెప్తూ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉన్నారండి. సో ఆవిడ ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలకి అలాగే విశాఖపట్నానికి ఉన్న సంబంధం ఏంటో ఆవిడ మాటలను తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. మేడం, అమెరికా అధ్యక్ష పదవి కోసం, ఉపాధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడి వాన్స్ గారికి సంబంధించిన, అంటే ఆయన వైఫ్కి సంబంధించిన చుట్టరికం, బంధుత్వం మీతో ఉందని విన్నానండి. అసలు ఏంటండి ఆ సంబంధం ఏంటి? అమెరికా అధ్యక్ష ఎన్నికలకి మీకు ఉన్న సంబంధం ఏంటి? మా వారి ద్వారా నాకు సంబంధం ఉందండి. ఆయన మా వారు వెనక ఉన్నవారు చిరుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ గా పనిచేశారు. వారు 5 మంది అన్నదమ్ములు. పెద్ద ఆయన రామశాస్త్రి గారు అని ఐఐటి ప్రొఫెసర్ మెడ్రాస్ ఉండేవారు. వారికి 4 సంతానం. 4 సంతానంలో 3 మగపిల్లలు, 1 అమ్మాయి. అమ్మాయి చెన్నైలో ఉంది, డాక్టర్గా ఉంది. 3 మగపిల్లల్లో 1 మగపిల్లవాడి కూతురు ఆవిడ. ఎవరండి ఆవిడ పేరు? ఒకసారి చెప్పండి. ఉషా. ఉషా చిలుకూరి గారు. చిలుకూరి. చిలుకూరి అనేది ఇంటి పేరు. మా ఇంటి పేరు చిలుకూరి. చిలుకూరి ఉష. ఓకే, చిలుకూరి ఉష. ఆవిడ జేడి వాన్స్ గారి మిస్సెస్ కదండి, వైఫ్ కదా? అంటే అమెరికా అధ్యక్ష పదవికి, ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వైఫ్. ఆయన వైఫ్ లా చదివింది. ఆయన కూడా లా స్టూడెంట్. ఇద్దరు క్లాస్మేట్స్. వాళ్ళప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా అన్యోన్యంగా ఉంటారు. తర్వాత 3 పిల్లలు. ఇంత మటుకు నాకు తెలుసు. నేను ఎప్పుడు వారిని కలవలేదు. ఎందుకంటే వారు చాలా చిన్నప్పుడే వాళ్ళ పూర్వీకులందరూ అమెరికాకి వలసపోయారు. కాబట్టి వారు ఎప్పుడన్నా వస్తే తెలుసుకోవటమే కానీ మేముగా వెళ్ళి చూడటం జరగలేదు. అంతే. అంటే మేడం, ఉషా చిలుకూరి గారి కోసం ఏంటి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. ఎందుకంటే ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తున్న జేడి వాన్స్ గారు తెలుగింటి అల్లుడు అనే ఒక క్యాప్షన్ తో రకరకాల వార్తలు కూడా వస్తున్నాయి కదా. ఇక్కడ మా చిలుకూరి వంశం చాలా పెద్దదండి. చాలా పెద్ద స్కాలర్షిప్స్ ఉన్నాయి, సాంస్క్రిట్ స్కాలర్షిప్. అదే కాక ఈ ఇంగ్లీష్ సైడ్ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్. మా బావగారులందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే. అందుకని మా చిలుకూరి ఫ్యామిలీ కొంచెం వెరీ మచ్ నోన్. ఆవిడ చిలుకూరి అవటంతో కొంచెం పేపర్లోకి వచ్చాం. మేడం, అంటే ఉషా గారి తల్లిదండ్రులు, అంటే పూర్వీకులు, అంటే నేను విన్నది ఏంటంటే కృష్ణా జిల్లా పామర్రు అని విన్నాను. అలాగే తణుకు దగ్గర వడ్లూరు అని కూడా విన్నాను. ఈ రెండిట్లో ఏ గ్రామం అండి? మేము వడ్డూరు వాళ్ళం. వడ్డూరు నుంచి మా వాళ్ళు వడ్డూరు మానపాములలో ఉన్నారు. అలాగే వీళ్ళ బ్రదర్స్లో అలాగా ఆ ప్రాంతాల్లో కొంతమంది కృష్ణా గోదావరిలో అలా ఉన్నారు అనమాట. వీళ్ళు వడ్డూరుని నేను విన్నాను. మా వారు వడ్డూరు, అంతవరకు నాకు తెలుసు. అయితే వీరి తాతలు
మా వారి తాతలు ఓకే. నలుగురు, మ్మ్. చిలుకూరి చతుష్టయం అని పేరు, ఆహా. చిలుకూరి చాలా చతిష్టయ్. చాలా ఫేమస్. ఆ. వాళ్ళు కాశీకి నడిచి వెళ్ళి మ్మ్. విద్య గ్రహించి చతుష్టయం పేరుతో వచ్చారు. బా. అందులో ఒక ఆయన మనవడు మా వారు. ఓకే. అలా వీళ్ళందరూ ఈ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఆహా. ఓకే. అంతవరకు నాకు ఆ. కొంచెం ఎరుక. అంటే మేడం ఉషా చిలుకూరు గారికి మీరు ఏ వరుస అవుతారండి? ఎవరికి? ఉషా చిలుకూరు గారికి, ఉషా గారికి ఆ ఏ వరుస అవుతారు మీరు? వరుస అంటే మరి అంటే నాయనమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ వరుస అవుతారా? మా వారికి ఉమ్. ఆ మా వారికి అన్నగారి ఉమ్. కొడుకుకి కూతురు, ఓకే. ఓకే. అన్నగారి కొడుకుకి కూతురు. కూతురు, ఉహు. అన్నగారి కొడుకు కూతురు అంటే కొడుకు అంటే అన్నగారి కొడుకు అంటే మా కొడుకు కిందే లెక్క. అవును, మీ కొడుకు. ఆ కొడుకు అదే కూతురు కొడుకు అన్నమాట. కూతురు అంటే మీరు నాయనమ్మ వరుస అవుతారు. ఆ, నానమ్మ, నాయనమ్మ అంటారు కదా, నానమ్మ వరుస. ఆ అంటానండి. అదే అదే. కాదండి, ఆవిడ వాళ్ళు చిన్నప్పుడే అక్కడ అంటే అమెరికా వెళ్ళిపోయారని చెప్పారు కదండి. వెళ్ళిపోయారు. కాలిఫోర్నియాలో పుట్టారు ఉషా గారండి, నేను విన్నానండి. ఆ, కాలిఫోర్నియాలో పుట్టారని. ఆ, తర్వాత వాళ్ళు ఎప్పుడైనా అంటే ఆవిడ కాకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మీతో మాట్లాడడం, మీతో ఏమైనా విషయాలు పంచుకోవడం అలాంటివి జరిగాయండి? అంటే నేను చెన్నైకి ఎప్పుడన్నా పెడుతూ ఉండేదాన్ని అండి. ఉమ్. నా విద్య విషయంలో కానీ ఉమ్. ఎవరినన్నా చూద్దామని కానీ పెడితే అప్పుడు ఆ అబ్బాయి కనపడినప్పుడు ఉమ్. ఆ అబ్బాయి పేరు రాధాకృష్ణ, ఈ ఉష గారి తండ్రి గారు తండ్రి అంటే మీకు కొడుకు వరుస అయ్యే అబ్బాయి. రాధాకృష్ణతో మాట్లాడటం తెలుసు, అదే ఉండేదండి. ఆహా. అంతేగాని అప్పుడు ఈ ఉష గారు ఉన్నట్టు నాకు గుర్తు లేదండి. అక్కడ ఉన్నట్టు ఓకే. ఈ అబ్బాయి శాండియాగోలో ఉంటాడు, ఆహా. వర్క్ చేస్తున్నాడు. శాండియాగోలో ఏరోనాటిక్స్ లో అంటే వర్క్. ఉషా గారి తండ్రి శాండియాగోలో ఏరోనాటిక్స్ లో పనిచేస్తారు. అబ్బా. అంతే అండి. వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద చదువుల వాళ్ళు. ఓకే. అందరూ కూడా ఆ. అందరూ అమెరికాకి వెళ్ళిపోయారు. ఆహాహాహా. అంటే వాళ్ళు ఎప్పుడైనా మూలాల కోసం ఇక్కడికి రావడం అలాంటివి అంటే ఉషా గారు? లేదండి, అందరూ అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు, వాళ్ళు వాళ్ళ మనవాళ్ళు వల్ల. ఉమ్. అంటే ఇప్పుడు ఉషా గారు భర్త ఎవరైతే ఉన్నారో జేడి వాన్స్ గారు, ఆయన ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు రిపబ్లికన్ పార్టీ నుంచి. అంటే ట్రంప్ గారు అధ్యక్ష పదవి, ఈయన జేడి వాన్స్ గారు ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. వీళ్ళు గెలిస్తే అంటే ఒకవేళ జేడి వాన్స్ గారు ఉపాధ్యక్షులు అయితే అంటే ఆయన భార్య భారతీయ మూలాలున్న తెలుగింటి మూలాలున్న స్త్రీ కాబట్టి మన భారతదేశానికి ఎలాంటి ఇది జరిగే అవకాశం ఉందని మీ ఆలోచన? వాళ్ళిద్దరూ ఒకే చదువులో వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు, అంతకు మించి మనకేం తెలియదు, నా దాకా ఏమీ తెలియదు. అయితే చాలా అన్యోన్యంగా హిందూ కల్చర్ని ఆయన చాలా లెక్క పెడతారు. అవునండి, చాలా గౌరవిస్తారు. జేడి వాన్స్ గారు హిందూ కల్చర్ ని చాలా చాలా గౌరవిస్తారు. మాట్లాడిన మాట కూడా అన్నారట, నేను నా వైఫ్ సలహా తీసుకుంటూ ఉంటాను అని చెప్పి. కాబట్టి వాళ్ళిద్దరూ అంత సౌఖ్యంగా ఉన్నారు అంటే వాళ్ళ ఐడియాస్ అన్నీ కూడా ఒకే విధంగా ఉండాలని అనుకుంటున్నాను. ఎవరి భావాలు వాళ్ళకు ఉంటూనే వారి భావాలు గౌరవించడం అనేది ఉన్నతమైన స్థితి, దానిలో ఉన్నారని భావిస్తున్నాను నేను. మేడం ఇప్పుడు ఉషా గారు అంటే ఉషా చిలుకూరు గారు మీకు మనవరాలు వరుస అయ్యే ఉషా చిలుకూరు గారు ఇప్పుడు ఉపాధ్యక్ష అంటే ఆమె భర్త ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నారు అమెరికా ఉపాధ్యక్ష పదవికి అని మీకు ఆ విషయం ఎలా తెలిసింది? మీ ద్వారా, మాలాంటి మీడియా వాళ్ళ ద్వారా తెలిసిందంటారా? ఫస్ట్ అలా తెలిసింది, తర్వాత పేపర్లో పడ్డది తెలిసింది, అంతే, అంతకన్నా తెలియదు. తర్వాత మీరు కానీ లేకపోతే మీ అంటే వాళ్ళు కాకపోయినా ఉషా చిలుకూరు గారు వాళ్ళ ఫ్యామిలీ కాకపోయినా వాళ్ళ అంటే వాళ్ళ బంధువులు కానీ మీతో మాట్లాడడం అలాంటివి జరిగిందండి? అక్కడ వాళ్ళ బంధువులు వచ్చి ఇలాగా ఉషా గారు ఇలా అన్నారండి అని
చెప్పటం రేర్గా ఉంది, కానీ వాటిని గురించి మేము కానీ వాళ్ళు కానీ ప్రయత్నాలు చేసి తెలుసుకోవటం లేదు. మెడ్రాస్లో ఉన్న అమ్మాయి, మా బావగారు అమ్మాయి, ఆ అమ్మాయి అనస్థిషియా డాక్టర్ స్పెషలిస్టు. ఆవిడ పేరు శారద. ఆవిడ మటుకు మెడ్రాస్లోనే ఉంటుంది. ఆవిడ ఉషతో సంబంధం ఉంది ఆవిడకి. మేనత్ అవుతారు కదండి. ఉషకి పెళ్ళికి కూడా వెళ్ళింది కాబట్టి ఆవిడకి కొంత తెలుసు ఆ ఉష ఫ్యామిలీస్. మీరు వాళ్ళ పెళ్లికి వెళ్ళడం లేకపోతే పెళ్లికి ఎప్పుడండి అప్పుడు ఆ రోజులే వేరు, వాళ్ళ పెళ్లి రోజులు ఎప్పటికో. నేను ఐ మీన్ 96 ఏజ్. నాకు ఇంకా ఎప్పుడో అనేటట్టు ఉన్నాను, కానీ ఇవన్నీ వీటిని పట్టించుకునేటట్టు లేదు. ఉషా గారి మ్యారేజ్ అయితే 2014లో అయిందని విన్నానండి. అంటే నేను సమాచారం, నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఉషా చిలుకూరి గారు జేడి వాన్స్ గారి ప్రేమ వివాహం వాళ్ళు 2014లో చేసుకున్నారని విన్నాను. ఉండొచ్చు. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు అయ్యింది. కరెక్ట్ గా చాలా. అంటే వాళ్ళ పూర్వీకుల కోసం చెప్పాల్సి వస్తే ఏం చెప్తారండి? ఉషా గారి అంటే మీ పూర్వీకులు, ఉషా గారి పూర్వీకులు వీళ్ళందరి కోసం చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఎందుకోసం మైగ్రేట్ అయ్యారు అమెరికా? అదే ఆ రోజుల్లో మరి ఒక వలసపోయిన రోజులు. అమెరికా అంటే గొప్ప జీవితం కోసం ఒక మోజు వెళ్ళటం అనేది ఉండేది. అలాంటి రోజుల్లో చాలా మంది వెళ్ళారు. మా బ్రాహ్మణ్ లొకాలిటీ చాలా వెళ్ళిపోయింది. కాబట్టి అది ఎందుకు వెళ్ళారు అనేది వారి దగ్గర నుంచే తెలియాలి, కానీ మనకు తెలియదు. అయితే మీరు అన్నట్టు ఏమిటి చెప్తారు అని అడిగారు కదా. వారు హిందువులు. ఎవరు? అమ్మాయి ఉషా గారు హిందువు కాబట్టి, హిందూ ఆరిజిన్ కాబట్టి ఆ జీని ఉంటుంది ఎంత లేదన్నా. నేను దాని మీద ప్రెస్ చేసి నేను ఆవిడకి చెప్దాం అనుకున్నది ఏమిటంటే, హిందువుల గురించి బాగా గట్టిగా ఆలోచించాలి, వారి కష్ట సుఖాలు ఏమిటో తెలుసుకోవాలి. వివేకానంద మూర్తి ఆయన ఎంతో చేశాడు. ఆ లెవెల్లోకి వెళ్ళి చేయాల్సిన పని ఉంది. స్వామి వివేకానంద కాబట్టి మీరు హిందువులకి ఎప్పుడు కష్టం వచ్చినా మీ లీగల్ పాయింట్స్ ద్వారా హిందువులకి ఏదో విధంగా సహాయం చేయాలి. ఇప్పుడు పెడుతున్న డ్రైనేజీని ముందు స్టాప్ ఇట్. ఎందుకంటే ఇండియా బాల్డ్ అయిపోతుంది. ఇండియాలో ఏమి మనుషులు లేరు ఇప్పుడు. తెలివితేటలు అవన్నీ వెళ్ళిపోతున్నాయి. బ్రాహ్మణ్ కమ్యూనిటీస్ వెళ్ళిపోతున్నాయి. ఏమిటి? మా ప్రతిభని గుర్తించటం లేదు, మాకు డబ్బులు సమంగా ఇవ్వటం లేదు, ఇండియాలో మేము ఎక్కువ సంపాదించుకోవాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి యూ షుడ్ స్టాప్ దిస్ డ్రైనేజ్. 2, వాడు చదువుకోవచ్చు, ఎక్స్పర్టైజ్ కోసం వెళ్ళచ్చు, తర్వాత ట్రైనింగ్కి వెళ్ళచ్చు, కానీ ఓన్లీ అప్ టు దట్. ఆ తర్వాత రావాల్సిందే. యూ షుడ్ నాట్ అలౌ దెమ్ టు స్టే. మీకు అలౌ చేయాలనుకుంటే ఏ 5 మందినో 4 మణిరత్నం లాంటి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళు ఇష్టపడితే వాళ్ళని తీసుకోండి. అంతేగాని ఉన్న ఇండియన్స్ అందరినీ ఇక్కడ చాలా బాగుంటుంది, ఇక్కడ గెంతచ్చు, ఇక్కడ స్వేచ్ఛ ఉంది, ఇక్కడ అన్ని ఆటలు సాగుతాయి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, మిమ్మల్ని ఎవరు ఏమనరు, రండర్రా అని లాక్కెళ్ళిపోతున్నారు. అంటే కాదు మేడం, అంటే నాది ఒక్క డౌట్ అండి, మీ మాటకి అడ్డొస్తున్నాను అనుకుంటే. అంటే యాక్చువల్గా అమెరికా వాళ్ళు సరే, అమెరికాలోని అంటే విదేశాల నుంచి ముఖ్యంగా భారతీయులకి రకరకాల అంటే వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ అంటే వాళ్ళతో ఉండే పరిణితి, లేకపోతే వాళ్ళ ఆలోచనలు, తెలివితేటలకి వాళ్ళు ఎక్కువ అంటే ఇది ఇస్తున్నారు, ప్రోత్సాహం ఇస్తున్నారు. కానీ మన ఇండియన్స్ కూడా అమెరికా వెళ్ళిపోతున్నారు కదండి. వీళ్ళు కావాలని వెళ్ళడం వల్ల కదా వాళ్ళు రమ్మంటున్నారు. వీళ్ళ సంగతి తెలుసుకునే పద్ధతి లేదు.
మన హిందువులు, మన హర్ష సాంప్రదాయము, మన ఋషులు మనకు వాళ్ళ దేహాల మీదే పరీక్షలు చేసుకొని దీస్ ఆర్ ద డూస్ అండ్ దీస్ ఆర్ ది నాట్ డూస్ అని చక్కగా రాసిస్తే ఏ పని చేయకుండా, ఏ విధంగాను వీళ్ళ మాటలు వినకుండా చూసుకొని వీళ్ళని కొట్టేసేసి అక్కడేదో బాగా ఉంది మాకు అని పరిగెత్తుకెళ్ళి చస్తున్నారు అక్కడ. అవునండి, ఈ మధ్య అమెరికాలోనే ఎక్కువ అసలు ఇంకోటి ఏమిటంటే అక్కడికి వెళ్ళిపోయి ఆఖరికి ఒక సెక్యూరిటీ స్టాఫ్ గా జీవిద్దాం అని ఎంత లో లెవెల్ కింద వెళ్ళిపోతున్నా. ఎందుకు వెళ్ళాలి? వై ఆర్ యు నాట్ రెస్పెక్టింగ్ యువర్ మదర్ ల్యాండ్? మీ వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళకి ఏదో ఇంత పప్పు అన్నం ఆ మూల పడేసేసి ఓ డబ్బు ఇంత పడేసేసి మీ సావులు మీరు చామండి అనేసి వెళ్ళిపోతారా? ఇస్ ఇట్ దట్ యు వాంట్ టు గివ్ టు యువర్ పీపుల్? వెళ్ళండి, చదువుకోండి, రండి, ఇక్కడ డెవలప్ చేయండి, ఇక్కడ వాళ్ళకి నేర్పండి ఆ శక్తిని అంతా. నేను యూ హ్యావ్ టు ఫస్ట్ కన్సిడర్ దట్ అని చెప్పి ఆవిడికి చెప్తాను, ఉషకి చెప్తా. ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు కన్వే సంథింగ్, ద ఫస్ట్ థింగ్ ఈజ్ స్టాప్ డ్రైనేజ్ అబ్రప్ట్లీ, మర్సిలెస్ గా. వెళ్ళిన వాళ్ళని ఎవరు వస్తామంటే తీసుకొచ్చేసి వాళ్ళకి పే చేయండి, తీసుకొచ్చి ఇక్కడ పడేయండి. మరి దట్ ఈస్ వాట్ వీ వాంట్. మేడం, ఇప్పుడు ఉషా గారు యాక్చువల్ గా పుట్టింది కాలిఫోర్నియాలో అని విన్నాను. ఆవిడ అక్కడే పుట్టారు, పెద్దవారు అయ్యారు. తర్వాత ఒక మంచి గ్రాడ్యుయేషన్, రకరకాల కోర్సులు చేశారు, ఒక మంచి పరిణితి పిహెచ్డీలు ఏవో చేశారు, రకరకాల లాలో చేశారు. సో ఇప్పుడు ఒక అధ్యక్షుడు భార్యగా ఉన్నారు. అధ్యక్ష అంటే భర్తకి చేదోడు వాదోడుగా రాజకీయాల్లో కూడా సలహాలు ఇస్తూ, అంటే మీరే ఇందాక అన్నారు జేడీ వాళ్ళ భర్త ఉషా గారి ప్రతి ఆలోచనని తీసుకుంటారు, సలహాలు తీసుకుంటారు అని అన్నారు కదండి. ఇది చాలా సార్లు చాలా మంది దగ్గర కూడా విన్నాను నేను. అంటే ఆయన తన భార్య సలహాలు కూడా పాటిస్తారని. సో ఈవిడ తన భర్తకి ఒక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే వ్యక్తికి సలహాలు ఇచ్చే స్థాయికి, ఒక సెనేటర్, ఇప్పుడు ఆయన సెనేటర్ గా ఉన్నారు యాక్చువల్ గా. సో ఆయనకి సలహాలు ఇచ్చే స్థాయికి వెళ్ళారు కదండి. ఆవిడకి భారతీయ సంస్కృతి మీద ఎంత అవగాహన ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఉండాలి. అవగాహన ఏ విధంగా ఉందో నాకు తెలియదు, కానీ ఆ జీని ఉంది, ఆ అంశ ఉంది, ఆ అంశలోంచే వస్తోంది ఆవిడ. ఆ గ్రేట్నెస్ ఉంది. ద వే ఇన్ విచ్ షీ హ్యాస్ టు మెయింటైన్ బ్యాలెన్స్ అండ్ పాయిస్ విత్ హర్ హస్బెండ్, షీ నోస్. అలా మలుచుకుంది ఆవిడ. అంత లెవెల్కి వెళ్ళింది అంటే ఆవిడలో చాలా గొప్పతనం. మీరు ఇందాక కూడా అన్నారు ఉషా గారి భర్త హిందూయిజాన్ని, రిలీజియన్ని చాలా గౌరవిస్తారు అని. అంటే ఈవిడ పాటిస్తూ ఉండడం చూసే మేబీ గౌరవించే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే భార్య తన రిలీజియన్ ని పాటిస్తూ ఉండడం వల్ల. భార్య మాట వింటాడు అని ఎక్కిరిచ్చే కన్నా భార్య మాటను గౌరవించి ముందుకు తీసుకెడుతున్నాడు అనేది ఆలోచించచ్చు కదా. అవును, మంచి మాట అది. అమెరికా ఎన్నికల మీద ఎప్పుడైనా ఈ విధంగా, అంటే ఇప్పుడు దృష్టి పెట్టారు కదండి ఉషా చిలుకూరి గారు ఉండడం వల్ల మీరు కొంత, అంటే మన వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వారు ఉన్నారు, అందులో మీ బంధువులు ఉన్నారు, మీకు మనోరాలు వరుస అయ్యే ఒక వ్యక్తి అక్కడ ఉన్నారు అన్న దాంతో ఇంకా ఎక్కువ ఫోకస్, అంటే దానికోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ఇంతకు ముందు ఎప్పుడైనా అమెరికా ఎన్నికల కోసం ఏమైనా తెలుసుకున్నారా? ఎప్పుడు? ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ ఫిగర్. కాదండి, అంటే మామూలుగా మీరు అసలు పాలిటిక్స్ వైపు వెళ్ళలేదు, దాన్ని సైంటిఫిక్ గా పెడతాను. ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. మా వారు ఆర్ఎస్ఎస్ అయినా ఆయన్ని గురించి ఎప్పుడు ఏమీ తెలుసుకునేదాన్ని కాదు. ఆయన గొప్ప మేధావి, ఆయన చేసింది మంచి పని, ఆయన ఎంతో జాగ్రత్తగా ఉండగలరు. 2 ఏళ్ళు జైల్లో పెట్టింది ఇందిరాగాంధీ. ఎమర్జెన్సీ టైంలో అండి, ఎమర్జెన్సీ టైంలో మీ వారిని ఆర్ఎస్ఎస్ వాళ్ళందరినీ. ఓకే, అప్పట్లో వాజ్పేయి గారు, అద్వానీ గారు, వీళ్ళందరినీ కూడా అందరినీ పెట్టింది. అప్పుడు నేను జైల్లోకి వెళ్ళి
వారికి వారితో మాట్లాడి వస్తే జైలు సూపరింటెండెంట్ రిటైర్ అయ్యి మా ఇంటికి వచ్చి మా వారితో గంట సేపు ముచ్చటించి కప్పు కాఫీ తాగి రిటైర్ అయ్యాడు. గ్రేట్ పర్సన్. అంటే ఎందుకండి, ఎందుకు అంటే జైల్లో చూసిన తర్వాత సాంస్క్రిట్ స్కాలర్ కదా, సాంస్క్రిట్ చెప్పేవారు, భగవద్గీత చెప్పేవారు, సంఘ మీటింగులు పెట్టేసేవారు అంతే. ఆయన తెలుగు ప్రొఫెసర్. చెప్పారు. ఉషా గారికి ఎంతమంది పిల్లలు అన్నారండి? ముగ్గురండి. ఫోటోస్ చూసారు, పడ్డాయి. ఉషా గారిని ఇంతకు ముందు అంటే మీరు ప్రత్యక్షంగా అయితే చూడలేదు అన్నారు కదండి, పరోక్షంగా అంటే వీడియోలో గానీ ఫోటోలో గానీ ఎప్పుడు చూసారు? ఫోటో ఇప్పుడే ఇదంతా మొదలయ్యాకే. ఓకే. అప్పటి వరకు ఆమెతో ఆమె కోసం మీకు తెలియదు. వాళ్ళకి మీకోసం తెలిసే అవకాశం ఉందా అండి? ఉండొచ్చు కదా. ఉండొచ్చు, ఎందుకంటే కొంతమంది వాళ్ళతో సంబంధం ఉండి మాట్లాడటం వెళ్ళటం ఉంది కాబట్టి ఎప్పుడన్నా వాళ్ళు మన వాళ్ళంతా అక్కడ ఉన్నారు అని అనుకుంటారు. అది తెలీదు నాకు. అంటే అది మామూలుగానే కాకుండా మీరు ఈ వయసులో కూడా ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ గా ఉన్నారు. మన దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫిజిక్స్ ప్రొఫెసర్ మీరు. సో మీకోసం తెలిసే అవకాశం ఉండొచ్చు కదా అంటున్నాను నేను. ఆ విధంగా అయినా ఆ లైన్ లో నేను అమెరికా ఎన్నికల్లో కావచ్చు, రాజకీయాల్లో కూడా కావచ్చు, తెలుగు మూలాలు, భారతీయ మూలాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి ఈ మధ్య. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఉషా చిలుకూరు గారు తెలుగువారు, అలాగే కమలా హ్యారిస్ ఆవిడ. సో ఇలాగ తెలుగువారి ప్రాబల్యం అక్కడ, అంటే తెలుగువారు మైగ్రేట్ అయ్యి ఒక మంచి జీవితం కోసం వెళ్ళి అక్కడ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా స్థిరపడ్డ వాళ్ళే కాకుండా రాజకీయాల్లో కూడా ఒక ముద్ర వేస్తూ ఉన్నారు. అంటే ఒక తెలుగువారిగా మీరు అంటే అలాంటివన్నీ చూస్తుంటే ఒక తెలుగువారిగా లేకపోతే భారతీయురాలిగా మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అంత ప్రామినెన్స్ నాకు కనపడేదండి. తెలుగు మహిళలు వెళ్ళి రాజకీయాల్లో వాటిల్లో దూరారు అంటే వెరీ రేర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఆఫ్లెట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. తెలుగు ప్రొఫెసర్స్ మా వారికి కూడా ఇచ్చారు, వచ్చి ఇక్కడ 2 ఏళ్ళు పాఠాలు చెప్పమని. అమెరికా నుంచి వచ్చిందండి అప్పట్లో? లేదు, నేను రానన్నారు. రండి ఇద్దరం పెడదాం, నేనేదో నా పని చేసుకుంటాను, మీరు మీ పని చేసుకుంటారు, కానీ హిందూయిజం గురించి బాగా చెప్పచ్చు, నేనేదో నా పని చేసుకుంటా అని మీరు అన్నారా? ఊసిపిచ్చిదానా, హిందూయిజం గురించి ఇక్కడ వాళ్ళకి చెప్పాదే బోల్డ్ అంతా, వాళ్ళకి తెలియదే వాళ్ళు హిందువులని. కాబట్టి వాళ్ళకి తెలుసు హిందువులు ఏమిటో, వీళ్ళకి తెలీదు. ఇక్కడ ఉండి అయినా ప్రపంచంలో ఉన్న ఇండియాలో ఉన్న జలపాతాలన్నీ చూసావా? అక్కడికి వెళ్ళి చూడాలా ఇప్పుడు జలపాతాలు? ఇలా మాట్లాడేవాళ్ళు. సరే, నా మటుకు నేను వెళ్ళిపోయేదాన్ని. అన్ని చూసొచ్చాను, అన్ని దేశాలు తిరిగాను. అన్ని దేశాలు తిరిగారండి? అమెరికా 2 మాటలు వెళ్ళాను, ఇంగ్లాండ్ 2 మాటలు వెళ్ళాను, కొరియా వెళ్ళాను, సోల్ వెళ్ళాను, సిలోన్ వెళ్ళాను, ఇలా అన్ని తిరిగాను. టొరంటో వెళ్ళాను. అంటే కాదండి, అంటే చూడడం కోసం అక్కడ అంటే జ్ఞానం తెలుసుకోవడం కోసం వెళ్ళారా? నా సబ్జెక్ట్ విషయంలో వెళ్ళాను. ఓకే. వాళ్ళకి పేపర్ ప్రెజెంటేషన్స్ నేను ఒక్కతే వెళ్ళొచ్చాను. ఇది ఎంతకాలం క్రితం అండి? ఎంతకాలం క్రితం ఇది? ఇది బహుశా ఒక 20 ఏళ్ల క్రితం. 20 అంటే ఎక్కువ 20 ఏళ్ల క్రితం అంటే 75 ఏళ్ల క్రితం వెళ్ళారు. అంటే కాదు, మీ వయసు ఎంత ఉండేది అప్పట్లోని మీరు వెళ్ళిన టైం? వెళ్ళినప్పుడు రిటైర్ అవ్వలేదు, రిటైర్ వయసులో, రిటైర్మెంట్ వయసు 58, 60 ఆ వయసులో వెళ్ళారు. అంటే దగ్గర దగ్గర 35 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం అది ఆల్మోస్ట్. ఆ సమయంలో ఒంటరిగా వెళ్ళారు. అంటే యాక్చువల్గా తెలుగువారు అనగానే అంటే మన భారతీయ సమాజంలో అంటే ఇప్పుడు అమ్మాయిలు లేకపోతే మహిళలు చాలా ఎక్కువగా దూకుడుగా అంటే ఆకాశంలో సగం అనే ఒక భావన ఉండేది కదండి, ఆకాశంలో సగం మహిళలు అని. సో మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో అన్ని అందిపుచ్చుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏ రంగమైనా
అది సైన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ప్రతి రంగంలో కళా రంగం కావచ్చు. ఇలాగా అంటే మీరు అలాంటి అవేర్నెస్ లేని సమయంలో మీరు ఒంటరిగా వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించిందండి ఒక మహిళగా? అది అవకాశం వచ్చింది, తప్పనిసరి అయింది. ఉమ్. మా వారు నేను రాకపోయినా నువ్వు వెళ్ళి మళ్ళా తిరిగి దేశానికి రా అనేవారు. అందుకనే జాగ్రత్తగా వెళ్ళి వచ్చేసాను. ఆ, ఆ. ఆహా, వెళ్ళినప్పుడు అంటే ఒక ధ్యాస. గర్వం అనిపించిందా అండి? ఆ, ఒక మహిళగా అంటే ఒక గర్వం 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 అనేది నాకు ఎక్కడ ఏ అంటే ప్రాంతంలోనూ గర్వం అంటే నా ఉద్దేశం ఆత్మవిశ్వాసం. ఆ విశ్వాసం ఉండబట్టే వెళ్ళాను. ఆత్మవిశ్వాసం. చక్కగా తిరిగాను, మా వాళ్ళందరినీ చూశాను. ఆహా. నా అంతటి నేనే అన్ని అంటే చూసుకున్నాను. మీరు 2 మాటలు అమెరికా వెళ్ళారన్నారు కదండి. ఆ. అప్పుడు ఈ ఉషా చిలుకూరి గారి పూర్వీకుల్ని అంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని వీళ్ళని కలవడం జరిగిందా అండి? తెలీదు, ఓకే, వాళ్ళు అక్కడ ఉన్నట్టు తెలియదు. అప్పటికి నాకు తెలియదు. నా జ్ఞానం ఇప్పుడే తెలిసింది. ఆహా. ఆ. ఉష గురించి ఇప్పుడే విన్నాను. ఆ. ఇప్పుడు మీ వారి అన్నయ్య గారు ఆ, ఉషా గారి సొంత తాతయ్య గారు అన్నారు కదండి. అవును. అంటే కానీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోవటం కానీ ఆహా. అవన్నీ గురించి చెప్పటం కానీ వీడిని గురించి అలా ఉండేది కదా. ఏదో వారం రోజులు 4 రోజులు వెళ్ళేదాన్ని నా పని మీద. ఆ పని పూర్తి అవ్వగానే మళ్ళీ మన ఇంటికి వచ్చేసేది. ఆహా, నేను అంటుంది ఉషా గారి సొంత తాతయ్య గారు ఇప్పుడు ఉన్నారా అండి? ఆయన ఎవరు? ఉషా గారి సొంత తాతయ్య గారు అంటే మీ వారి అన్నయ్య గారు ఉన్నారా అండి? మా వారి బ్రదర్స్ అందరూ పోయారు. ఓకే, ఓకే. ఎవ్వరు లేరు. నా వైపు ఎవరు లేరు, ఆయన వైపు ఎవరు లేరు. నాకు ఈ ఇల్లు ఇదిగో వీళ్ళు ఉన్నారు. ఓకే. ఆ. ఇప్పుడు అంటే ఈ ఇల్లు వాళ్ళకి ఇచ్చాను. ఓకే, ఓకే. ఆ. ఉమ్. అలాగే మీకోసం చెప్పాల్సి వస్తే అంటే మీరు 96 ఏళ్ల వయసులో కూడా దగ్గర ప్రతిరోజు 120 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. ఉమ్. కారులో వెళ్తారు కాదన్ను, కానీ కారులో వెళ్ళి అంటే ఈ వయసులో కారులో వెళ్ళడం అంత ఈజీ కాదు. 2 గంటలు 4 గంటలు పడుతుంది ప్రయాణానికి. అంటే ఈ వయసులోనే ఆ. ఎలా వెళ్ళగలుగుతున్నారండి? అంటే ఏంటి దాని మోటివ్ ఏంటి? నేను అన్ని పరీక్షలు చేశాక నాకు తోచింది ఏమిటంటే శక్తి సామర్థ్యం అనేది భగవంతుడు ఇస్తాడు. నా ఆలోచన, నేను చేసే ఆలోచన సమంగా ఉంటే అది వెళ్ళి అది ఇచ్చే శక్తి నా దేహంలో సమంగా ప్రవహిస్తుంది. ఓకే. అంతే. ఆలోచనలో కుట్ర ఉండకూడదు. దట్స్ మై థీసిస్. ఓకే. తర్వాత ఐఎమ్ నాట్ గ్రేట్. I was born after my father's death. ఓహోహోహో. Posthumous. ఓకే. అదిగో మా పెంతండ్రా చివర బారిస్టర్ కోర్టులో ఉన్నారు ఆయన. ఓకే. జడ్జి, లేబర్ అప్పీలేట్ ట్రిబ్యునల్. నన్ను, మా అన్నయ్యని, మా అమ్మని 30 ఏళ్ళు పోషించా. ఈ రోజు ఇలా ఉన్నానంటే ద గ్రేట్నెస్ లైస్ ఇన్ హిమ్, నాట్ ఇన్ మీ. మరి నువ్వు చేసావు కదా, అది కర్మ సిద్ధాంతం. నేను చెయ్యాలి, చేయకపోతే నీ కర్మ అన్నాడు భగవంతుడు. నేను నీ జోలికి రానన్నాడు. నీ కర్మ నువ్వు చెయ్యి, నువ్వు ఎలివేటము, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎలివేచి నీ పని అది, అందుకని నేను సృష్టించాను అని చెప్పాడు. ఆ పద్ధతిలో నేను వెళుతూ 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 ఇదిగో మా వారిని కలిశాను. మా గురువు గారు నాకు చదువు చెప్పిన ఆయన, ఈ విజయనగరం ఆయన, కొచ్చెల కోట కేఆర్ రావు గారు మీకు చదువు చెప్పిన ఆయన. ఆయన నాకు చెప్పిన చదువు లేడీస్ ఫిజిక్స్ లో ద ఫస్ట్ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ హోల్డర్ నేను ఇన్ ఇండియా. నేను ఆ విద్యని 20 మందికి ఇచ్చాను. పిహెచ్డీలు వచ్చాయి. మీ దగ్గర నుంచి 20 మంది పిహెచ్డీలు తీసుకున్నారండి? ఇప్పుడు బాగా పెద్ద పెద్ద చోట్లలో ఉన్నారు, ప్రిన్సిపల్స్ గాను అలా ఉన్నారు. మన ఆంధ్ర యూనివర్సిటీ జిఎస్ఎన్ రాజు గారు మీ స్టూడెంటే కదా? జిఎస్ఎన్ రాజు గారు కూడా మీ స్టూడెంటే కదా? ఆయన తర్వాత, ఈయన తర్వాత వచ్చారు.
ఏమిటంటే నా గొప్ప కాదు, వీళ్ళందరి గొప్ప. వీళ్ళ గొప్ప నా గొప్పని భుజకీర్తులు పెట్టుకొని తిరిగితే ఎంత అసహ్యంగా ఉంటుందో చెప్పలేదు. వారిది గొప్ప. చివరికి రాజుగారు నా స్టూడెంట్ వన్స్, ఆయన నన్ను గుర్తించి ఎమెరిటస్ ప్రొఫెసర్గా ఇచ్చి 7 ఏళ్ల నుంచి నాకు అక్కడ ఇస్తున్నా. యువతి యువకులకి లేకపోతే ముఖ్యంగా యువతులకి అంటే మీరిచ్చే సందేశం ఏంటండి? ఆడవారికి మీరు బుద్ధిగా పాడైపోతున్నారు, మీరు సమంగా ఉండండి. మీకు మహత్తరమైన శక్తి భగవంతుడు ఇచ్చాడు. సహనం, క్షమ, ఓర్పు ఇలాంటి పెద్ద పెద్ద క్వాలిటీస్ ఇస్తే పంతం పెట్టుకొని వాళ్ళతో పోటీలు పడి ఎగబడి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మీకు తల తెలీదు, తొక్క తెలీదు. కాబట్టి మీరు చాలా విషయాలు మీ పెద్దలు మీకు చెప్పినవన్నీ చదివి నేర్చుకొని మళ్ళా పైకి రండి. ఇలా ఉంటే లాభం లేదు. స్త్రీకి రక్షణ అవసరం, ఎప్పుడైనా సరే స్త్రీకి రక్షణ అవసరం. ఇందిరాగాంధీ ఏ దిక్కు లేకుండా చచ్చింది. కాబట్టి స్త్రీకి రక్షణ అవసరం. ఆ రక్షణ మీ ప్రవర్తనలోనూ, మీ మాటలోనూ, మీ నడవడిలోనూ చూపించాలి. అంతేగాని ఎవడో మేము వెనకాల కత్తి పట్టుకొని నడిస్తే వాడే తల కోసేస్తాడు. ఇదంతా ఆలోచించుకోండి. మీరు మారాలి. మీరు మారకపోతే మగవాడు మారడు. అంటే మార్పు అంటే ఎలాంటి మార్పు అండి? అంటే ఆడవారిలో ఎలాంటి మార్పు రావాలి? ఆడవాళ్ళు ముందు ఆడవాళ్ళు దే షుడ్ ఫీల్ దట్ దే ఆర్ ఉమెన్. ఓకే. అండ్ దే షుడ్ బీ ఏ టైప్ ఆఫ్ సబ్మిసివ్, హెల్పింగ్ నేచర్ అండ్ పేషెంట్. అండ్ ప్రతిదానికి తగుదునమ్మానని, వద్దు అంటే ఫ్యాన్ చూపించి ఫ్యాన్కు ఊరేసుకునేట ఉండకూడదు. యు షుడ్ కమ్ డౌన్, గో డౌన్ అండ్ దెన్ జయించండి. అంతేగాని మగవాడిని జయించాలంటే ఈ వేషాలు వేస్తే జయించలేరు. మీరు చేయవలసింది వేరు. మీకు మహాశక్తులు ఉన్నాయి, దానిలోంచి బయటికి రండి అని చెప్తాను. ఎన్ని మీటింగుల్లోనో చెప్పారు. అంటే కాదండి, మగవారిని జయించడానికి ఇలాంటి వేషాలు కాదు అని అంటున్నారు కదండి. మగవాడిని కాదు, జయించాలి అంటే ఆడవారు చేయాల్సింది ఏంటి? చేయాల్సింది ఏంటంటే నువ్వు బయటకు వెళ్ళావంటే ఎలా పెడుతున్నావు? నువ్వు దేనికోసం పెడుతున్నావు? నీ అందం అందరికీ కనపడాలని పెడుతున్నావా? లేకపోతే నీ అందం నువ్వు చూసుకొని మురిసిపోతున్నావా? నీకు ఏమిటి? వాట్ ఈస్ యువర్ ఎయిమ్ ఇన్ లైఫ్? నీకు ఏమన్నా గోల్ ఉందా? 24 గంటలు వాళ్ళని రెచ్చగొడుతున్నావు అనవసరంగా. వాళ్ళు దే ఆర్ నాట్ దట్ బ్యాడ్. డోంట్ థింక్ దట్ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఉమెన్ స్పాయిలింగ్. It is the woman who will do something nonsense. First of all, it should come from within woman. That's what my feeling. అంటే ఇప్పుడు వారు చదువుకోవడం అంటే ఇప్పుడు విదేశాలకు వెళ్ళడం లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ఇలాగ పనుల మీద అంటే దాన్ని తప్పు పట్టాల్సిన దాన్నే తప్పు అక్కడ వెళ్ళేటప్పుడు దేనికోసం వెళ్తున్నావు? ఇట్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ బట్ నాట్ ఆన్ ద అదర్ థింగ్స్. You are concentrating on other things, you are forgetting about what you have to do. దానిలో పడిపోతున్నావు, నువ్వు మునిగిపోతున్నావు దానిలో. మేడం, మగవారికి మీరు ఇచ్చే సలహా ఏంటండి? మగవాడు ఇన్ జనరల్ ఏమనుకోకపోతే చెప్పండి మేడం. ఈజ్ ఎ వీకర్ సెక్స్ దాన్ ఉమెన్. అవును, మగవాడు వీకర్ సెక్స్ కాబట్టి వాడు జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళ ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎటువంటి ఆదరణ చూపించాలి. వెకిలిగా ఉండటం పనికిరాదు. ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయటం పనికిరాదు.
ఇలాంటివన్నీ నువ్వు నేర్చుకొని ద డిస్టెన్స్ మెయింటైన్ చేయటం నేర్చుకోవాలి ఓకే మగవాడు తప్పకుండా. మేడం, వివాహ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు అడుగుతున్నానంటే ఈ మధ్య అంటే మీడియాలో కావచ్చు, మా మీడియాలో కూడా బోల్డ్ కేసెస్ వస్తూ ఉంటాయి. అంటే భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకొని మీడియాకి ఎక్కడం ఇలాంటివన్నీ నడుస్తూ ఉన్నాయి ఈ మధ్య. లేకపోతే ఇల్లీగల్ రిలేషన్స్ తోని అంటే భర్త భార్య అలాంటివి పెట్టుకున్నారని చెప్పి అవతల పార్ట్నర్ ఏంచి మీడియాకి రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే వాళ్ళ సంసారాన్ని వాళ్ళే రచ్చ చేసేసుకుంటున్నారు, బయట పెట్టేసుకుంటూ ఉన్నారు వాళ్ళ మధ్య ఉండే దాన్ని. సో ఇలాంటివి జరిగేటప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? వీళ్ళకి వివాహ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? వివాహం అనేది ఏమిటో తెలుసుకొని, వివాహానికి ఏజ్ కేవలం 14, 15, 16 కాకుండా కొద్దిపాటి జ్ఞానం అది తెలుసుకున్నాక వివాహం అనేది ఉండాలి. తర్వాత వివాహంలో నీ నా లేదు, ఓకే, నీ డబ్బు నా డబ్బు లేదు, నీ వారు నా వారు లేదు. ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేసుకొని అందరినీ కామన్గా రెస్పెక్ట్ చేసి ఒక లెవెల్కి ఎదగాలి నువ్వు. అంతేగాని నేను నా వారికి నా డబ్బంతా ఇస్తాను, ఈ పిచ్చి పిచ్చి ఇవన్నీ ఉండకు. ఓకే, అప్పుడు భేద అభిప్రాయాలు ఉంటాయి. ఈ భర్తకి భార్యకి భేదాభిప్రాయాలు ఉండేటప్పటికీ వాళ్ళలో వాళ్ళు మధ్య కీచులాడుకోవటం, ఆ పోతే పోనే వేరే వాళ్ళతో పోతాను పొమ్మంటాం, ఇలాంటి విధవ ఆలోచనలన్నీ వస్తాయి. జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. కానీ అవన్నీ కాకుండా ఉండటానికోసమే మన వారు ఏకపత్ని వ్రతం అని మొట్టమొదటి దాన్ని పటిష్టంగా చేయాలని చేస్తున్నారు. చేసినా సరే లాభం లేకుండా ఉంది. ఇప్పుడు మరీ తెగించారు, బాగా ఎక్కువైనాయి. మీరు చెప్పింది బాగా ఎక్కువైంది. అంటే దేర్ ఇస్ నో ప్రాపర్ బైండింగ్ లేదు. ఏదో పెళ్ళవుతోంది, సరదా అవుతోంది, ఖర్చులు పెట్టేస్తున్నారు, బిర్యానీలు తినేస్తున్నారు, అయిపోతుంది. ఆ తర్వాత అందరూ వామిటింగే. అంటే ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్, అంటే భార్యాభర్తల బంధం ఈ మధ్య విచ్ఛిన్నం అవడానికి ఎక్కువ అంటే అభిప్రాయ భేదాలు రావడానికి ఈగో క్లాషెస్ అనేవి కూడా సహకరించి ఉండొచ్చు అని అనుకోవచ్చా? అంటే అవే కారణం అనుకోవచ్చా అండి? ఈగో క్లాషెస్, ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ అనేవి వాళ్ళ మధ్య ఎడబాటుకి కారణం అవుతాయి. బాగా ఉంది. ఆడడానికి అణిగి మణిగి ఉండటం కన్నా గర్వము, పొగరు, నువ్వేమిటి నాకు, నువ్వెంత, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను నేను అనే లెవెల్లోకి వెళ్ళింది. అది వెళ్ళినంత కాలం ఇవి తప్ప. ఎప్పుడైతే ఆడది ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వెళుతుందో అప్పుడే గౌరవం ఉంటుంది. ఆడవారు ఈ లెవెల్కి వెళ్ళి మగవారు ఈ లెవెల్కి పై ఈ లెవెల్కి వెళ్ళారనుకోండి, తప్పకుండా కాదండి, అప్పుడు మళ్ళీ భేదాభిప్రాయాలు వస్తాయి. పై ఎక్కర్లేదు. ఆడది పొగరమొత్తనంగా ఉంటే మగవాడు సహించడు. ఓకే, ఐఎమ్ టెలింగ్, nobody will appreciate if the woman begins to argue with man. Nobody. ఓకే, ఆర్గ్యూ చేయకు, సరే అనుకోని జాగ్రత్తగా తెలివితేటలు ఉపయోగించి పైకి రా, సేవ చేసుకొని పైకి రా. వాళ్ళని ఇసడించుకోకు. డబ్బు వాళ్ళకి వెళ్ళిపోతుంది అనకు, వాళ్ళకి వెళ్ళాలి. నీ నా డబ్బు కాదు, నీ నా బంధుత్వం కాదు, అక్కడ కావాల్సింది హ్యూమన్ రిలేషన్స్ రావాలి. ఇవి చాలా కష్టం, చాలా ప్రాక్టీస్ మీద చెయ్యాలి. మేడం, ఇప్పుడు సొసైటీలోని అంటే ఫ్రీడమ్ అనేది అంటే మగవారికి కావచ్చు ఆడవారికి కావచ్చు చాలా అధికంగా ఉంది. ఎవరికి వారు అంటే స్వశక్తితోని కాళ్ళ మీద నిలబడడం వలన ఒక రకమైన ఇండివిజువాలిటీ అనేది రావడం వలన ఒక స్వాతంత్రం, ఫ్రీడమ్ అనేది తీసుకుంటూ ఉన్నారు. సో ఒక విద్యావేత్తగా కొన్ని వందల మంది, వేల మంది స్టూడెంట్స్ అని మీరు చూసుంటారు. 96 ఏళ్ల సర్వీస్లో
అంటే మీరు ఆల్మోస్ట్ 70 ఏళ్ళకి పైగా ఎడ్యుకేషన్ లో ఉన్నారు. ఎన్నేళ్ళ నుంచి అండి ఉన్నారు ఎడ్యుకేషన్ లో? నేను 56 నుంచి టీచ్ చేస్తున్నా. 56 నుంచి. ఇంకా అదే 70 ఏళ్ళు దాదాపు 70 ఏళ్ళు. ఈ 70 ఏళ్ళ మీ ఎక్స్పీరియన్స్ లో ఎంతో మంది స్టూడెంట్స్ ని చూసి ఉండొచ్చు కదండి. సో ఫ్రీడమ్ అనేది మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, ఎవరికి వారు తీసుకోవడం అనేది ఎంతవరకు ఉండాలి? అంటే ఫ్రీడమ్కి ఏమైనా, ఆ ఫ్రీడమ్కి లిమిటేషన్ ఏమైనా ఉండాలా? ఎలా ఉంటే బాగుంటుంది? ఫ్రీడమ్ అనేది ఎదుటివాడిని అఫెండ్ చేసేంత వరకు లాక్కూడదు. నీకు ఎంత ఫ్రీడమ్ కావాలో నువ్వు వాళ్ళు చర్చించుకొని ఆ లెవెల్ వరకు వెళ్ళాలి. అంతేగాని నీకు కంప్లీట్ ఫ్రీడమ్, నీకు కంప్లీట్ వాయిస్, నేను చెప్పింది వినాలి, నేను చెప్పింది చెయ్యాలి అనే ఫ్రీడమ్ పనికిరాదు ఆడదానికి. అంటే మగవారికి పనికొస్తుందా? మగవాడికంటే మగవాడికి ఎప్పుడు కూడా హీఈస్ ద రూలర్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మగవాడు ఆర్డర్, రూలర్ ఎప్పటి నుంచో ఆ ఎలిమెంట్ ఉండి కొంచెం ఇది చెయ్యాలి అని ఆర్డర్ చేయటం అలాంటివి సహజంగా ఉన్నాయి. అలా నేను ఆర్డర్ చేస్తే అవ్వదు. నీకు ఆర్డరింగ్ కెపాసిటీ లేదు, వాడికి సహజంగా ఉంది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాడికి ఆర్డరింగ్ ఉంది. బీయింగ్ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ తరతరాలుగా వస్తూ ఉంది. నువ్వు హెడ్, నేను హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అని మొదలెడితే లాభం లేదు. ఆ హెడ్ తర్వాత ఇంకోటి ఏమిటంటే ఇవి ఉండకూడదు. ఏమిటి? ఇది నాది, ఇది నేను, ఇలాంటి హక్కులు అనేది ఉండకూడదు బిట్వీన్ పీపుల్. దే మస్ట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ అవర్స్ అనే లెవెల్లోకి వెళితే బాగుంటుంది. ఆ తర్వాత ఫీలింగ్స్ కూడా టూ మచ్ ఆఫ్ యాంటాగనిస్ట్ ఫీలింగ్స్ ఏమైనా సరే దీన్ని ఏమైనా సరే లొంగదీయాలి అనే ఫీలింగు వాడికి ఉండకూడదు. ఏమైనా సరే వీళ్ళని పడగొట్టాలి అనే ఫీలింగ్ వీళ్ళకి ఉండకూడదు. ఆడవారికి కూడా ఉండకూడదు. జాగ్రత్తగా మలుచుకోవాలి. ఇట్ ఈస్ అన్ ఆర్ట్. ఇట్స్ అన్ ఆర్ట్ టు లివ్ పీస్ఫుల్లీ. అంతే. అంటే భార్యాభర్తల బంధం కూడా ఎలాంటి కలహాలు లేకుండా బతకడం ఒక ఆర్ట్ లాంటిదే కదండి. అంతే మరి, అంతే. జాగ్రత్తగా ఒకసారి డిఫరెన్స్, నో టూ పీపుల్ అగ్రీ, నో టూ థింగ్స్ ఆర్ సిమెట్రికల్. అలాంటి ప్రపంచంలో జాగ్రత్తగా ఆ డిఫరెన్స్ని ఏ విధంగా మనం మలుచుకోవచ్చు అనే తెలివితేటలతో తీసుకురావాలి. కానీ హక్కులు, పంతాలు, పట్టింపులు, లేకపోతే ఫ్యాన్ చూపించటం, లేకపోతే వెళ్ళి నోతిలో దుంకటం ఇవన్నీ పనికిరావు. అవన్నీ అయ్యే పనులు కాదు. మేడం, ఇప్పుడు మీరు 70 ఏళ్ళుగా బోధన అనేది చేస్తూ ఉన్నారు. సో అప్పుడు విద్యార్థులు ఎలా ఉండేవారు, ఇప్పుడు విద్యార్థులు ఎలా ఉన్నారు, వాళ్ళ మధ్య తేడా బేరీజ్ వేయాల్సి వస్తే ఏమని చెప్తారు? చాలా తేడా ఉంది. కాన్సన్ట్రేషన్ లేదు. ఎప్పుడండి? ఇప్పుడా? తర్వాత ఒక ఎయిమ్ లేదు, గోల్ లేదు ఇప్పుడు వాళ్ళకండి, విద్యార్థులుగా. తర్వాత అది చదివి తీరాలి, ఏమైనా సరే అర్థం చేసుకోవాలి, ఇవాళ మాస్టర్ చెప్పింది అర్థం అవ్వాలి. ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ పోయింది. క్లాస్లోనే వాళ్ళు వింటే వింటారు, లేకపోతే లేదు. అవునండి. మీ క్లాసెస్లో కూడా ఏ క్లాసులో అయినా తేడాలు లేవు. ఉంటే అప్పుడప్పుడు కేకలేస్తాం. బట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ less concentration, least concentration in the classrooms. అయితే ఎలా వస్తున్నారు అంటే ఇన్స్టిట్యూషన్ ఈజ్ హెల్పింగ్ దెమ్ ఇన్ సచ్ ఎ వే that they just get at least a pass.
ఎందుకంటే మరి ఇన్స్టిట్యూషన్స్ నిలవాలి, వాళ్ళ తప్పు లేదు కాబట్టి ఏదో పాస్ చేసి పంపిస్తున్నారు. అలానే వీళ్ళు గ్రేట్ అవ్వరు, వీళ్ళల్లో కాన్సన్ట్రేషన్ తగ్గింది, ఒక పట్టుదల తగ్గింది. కన్నారు కాబట్టి వాళ్ళు మనల్ని పోషించాలి, మనల్ని చదివించాలి అనే హక్కు బయలుదేరింది, ఆడ మగ హక్కు కూడా. అవన్నీ కూడా దే ఆర్ ఆల్ పుల్లింగ్ డౌన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ పీపుల్. తర్వాత తల్లిదండ్రులు కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు ఇంప్రెస్ ఆన్ దెమ్. వాడు చెప్పిన మాట వినరు, అస్సలు వినరు. అంటే అలాంటి కేసెస్ ఎప్పుడైనా మీ దగ్గరకు వస్తూ ఉంటాయండి? ఎవరైనా పేరెంట్స్, మేడం గారు మా పిల్లలు మేము చెప్పిన మాట వింటలేదు, మీరు కొంచెం చెప్పండి అని చెప్తూ ఉంటారా, అడుగుతుంటారండి? అడగటం కాదు, మేమే ఇంట్రొడక్షన్ క్లాసెస్ అని ఇలాంటివి చెప్తూనే ఉంటాం. చెవికెక్కి విన్నవాళ్ళు బాగుపడతారు, లేని వాళ్ళు అలాగే పోతుంది. కానీ కొంతమంది యువత మటుకు కొంచెం ఫోకస్డ్ గా ఉంటూ, అంటే విద్యలో కావచ్చు, లేకపోతే వాళ్ళకుండా ఆర్ట్, అంటే వాళ్ళకి దేని మీద అయితే అభిమానం ఉందో, ప్రేమ ఉందో, దాంట్లో కూడా ఉత్తీర్ణత సాధిస్తూ మంచిగా వెళ్తున్నారు కదండి. కొంతమంది తల్లి తండ్రి పేరు చెప్పి మీకోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, మీకోసం ఎంత తాపత్రయపడుతున్నారు, మీరందరూ ఆడవాళ్ళైతే మీరు తర్వాత ఉద్యోగాలు ఏం చేస్తారో తెలియదు, మిమ్మల్ని పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడితే మీరు బతికి బయటపడాలి, ఎన్ని బాధ్యతలు ఉన్నాయో తెలుసా అని చెప్తూనే ఉంటాం. కొంతమందికి ఒకసారి కాకపోతే ఒకసారన్నా ఎక్కుతుంది, అలాంటి వాళ్ళు కొంచెం బాగుపడతారు, లెవెల్స్ బాగుంటాయి. కొంతమంది ఉంటారు వాళ్ళకి బాగా డబ్బు దశకాలు అన్నీ బాగా ఉంటాయి, వాళ్ళు ఏ విధమైన కష్టాలు పడక్కర్లేదు, తండ్రి పోషిస్తూ ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము. మేడం, ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత, అంటే సెల్ ఫోన్స్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఇలాంటివన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యార్థులకి అది మేలు చేసింది అని అనుకుంటున్నారా, లేకపోతే చెడు చేస్తుంది అనుకుంటున్నారా? ఒక విధంగా చూస్తే మేలే చేస్తోంది, కానీ వాళ్ళలో ఏదన్నా లూజ్నెస్ అంటే ఒక బద్ధకం, ఒక చేతకాంతనం, ఒక పోస్ట్పోన్మెంట్ తనం ఇలాంటివి ఉంటే అవి బాగా పైకి వస్తున్నాయి. అవి లేకుండా చూసుకుంటే మంచిది. అంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంతమంది యువత, అందరూ అంటలేదు, నేను జనరలైజ్ చేయట్లేదండి, అందరూ అంటలేదు, కొంతమంది యువత పెడదారులు పడుతున్నారు, అందులో ఉండే అంటే కంటెంట్ బట్టి దాన్ని బట్టి అని కూడా వినిపిస్తూ చాలాసార్లు చెప్తూ ఉంటారు కదండి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద వాళ్ళ ఇంటెలిజెన్స్ వక్రిస్తోంది, వక్రించిన లైన్లోకి వెళ్ళి రాంగ్ డైరెక్షన్లో డెవలప్ చేయడానికి చూస్తున్నారు. అది తప్పు, అది అరికట్టాలి తప్పకుండా. అంటే మీ విద్యాభ్యాసం టైంలోని, అంటే నేను చిన్నప్పుడు చాలాసార్లు వినేవాడిని, పెద్దవాళ్ళందరూ చాలా అంటే నడుస్తూ చాలా దూరం వెళ్ళి, అంటే పాఠశాలలు చాలా తక్కువ ఉండేవి కదండి, అంటే నడుస్తూ వెళ్ళి చాలా కష్టపడుతూ చదువుకునేవారు. అట్లాగానే మీ విద్యాభ్యాసం ఎలా నడిచిందండి? మీకోసం చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? నేను ఉండే చోటు నుంచి చదువుకునే చోటు కూడా నడిచి వెళ్ళేదాన్ని. ఎక్కడండి, ఎక్కడ ఉండేవారు అప్పుడు మీరు? జడ్జి కోర్ట్. ఎక్కడ, విశాఖపట్నంలోనేనా? జడ్జి కోర్ట్. అక్కడి నుంచి యూనివర్సిటీకి ఓకే, ఒక మాట వెళ్ళటం, ఒక మాట రావటం, మళ్ళా భోజనానికి వెళ్ళటం, భోజనం రావటం, మళ్ళా సాయంత్రం వెళ్ళటం, ఇవన్నీ చేసేవాళ్ళు. మీరు నేను 96 ఏళ్ళు కదండి, అంటే 90 ఏళ్ల క్రితం, అంటే 6 ఏళ్ల తర్వాత మీరు పాఠశాలకు వెళ్ళడం ఏదో చేస్తారు కదండి చిన్నపిల్లలుగా, అంటే 90 ఏళ్ల క్రితం మన సమాజంలో ఆడవారికి విద్య అవసరం లేదు అనే అభిప్రాయం ప్రబలంగా ఉండేది. వాళ్ళని చదివించడం అనేది ఏదో తూతు మంత్రంగా చదివించేవారు, ఆ తర్వాత ఆపేసేవారు. పెద్దవాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేసేవారు కాదు కదండి. మీరు పిహెచ్డీలు చేశారు, ఎన్నో సర్టిఫికేట్లు తీసుకున్నారు, ఎన్నెన్నో కోర్సులు చేశారు కదా, ఈ స్థాయికి ఎలా వచ్చారంటే మీకు డిస్క్రిమినేషన్ అనేది ఎప్పుడు జరగలేదా? మా అక్కలే చదివారు,
ఆహా. మా అక్కలు మదనపల్లిలో చదివారు. ఆహా. ఎక్కడ కాంపోజిట్ స్టేట్, ఓకే. మెడ్రాస్ ఆంధ్ర కాంపోజిట్ స్టేట్లో ఉన్నప్పుడు మా నాన్న మా పెంతండ్రి జడ్జిగా ఉండేవారు. ఉమ్, అప్పుడు చదివారు. ఉమ్. అంటే మా ఫ్యామిలీని మిగతా వాళ్ళు ఒక వెలివేశారు. వెలివేశారండి. ఎందుకంటే ఆ, మేము ఆడపిల్లల్ని చదివిస్తున్నామని. బా. అయినా లెక్క పెట్టకుండా మా పెంతండ్రి మమ్మల్ని అందరినీ చదివించారు. ఉమ్, వాళ్ళు బిఏలు చదివారు. మా అక్కలు, ఉమ్, మా అన్నల తమ్ములు బాగా చదివారు. ఉమ్, నేను ఇలా చదివాను. ఉమ్, మా చెల్లెలు డాక్టర్ చదివింది. ఉమ్, ఇలాగ మా వాళ్ళందరూ చదివారు. ఉమ్, అది మా ఆయన పుణ్యం, ఉమ్. ఆయన చేసుకున్న పుణ్యం. ఎవరండి? మా పెంతండ్రి. మీ పిన్న తండ్రి గారు. ఆ, ఆయన అందరికీ ఆయన పిల్లలు 5 మంది, ఉమ్, మేమిద్దరం. ఉమ్. 7 మందికి చదువు చెప్పించారు ఆయన ఆ రోజుల్లో. బా. ఉమ్. మరి సమాజం మిమ్మల్ని వెలివేసింది అన్నారు కదండి. అంటే ఆడపిల్లలు ఏం చదువుతూ లేదు, ఉండేటప్పుడు. వెళ్ళింటే ఇలాగా వాళ్ళు మా ఇంటికి రాలేదు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అదే అంటే ఏ కార్యక్రమాలైనా మిమ్మల్ని పిలిచేవారు కాదు, సాంఘికంగా బహిష్కరణ చేసినట్టు, అంతే కదండి. అంటే ఓపెన్ గా కాకుండా సైలెంట్ గా అదే సైలెంట్ గా సాంఘికంగా బహిష్కరణ చేసినట్టు, అంటే వాళ్ళ మనసుల్లో, అంతే కదండి, మనసుల్లో దూరం పెరిగినట్టు, అంతే కదండి. సో అలాంటి టైంలో అంటే మీరు చదువుకునేటప్పుడు ఎందుకు ఈ చదువు అని ఏమైనా అనిపించిందా, లేకపోతే ఎలా ఉండేది మీకు? అలా కాదు, మా పెంతండ్రి ఎవరు చదవకపోతే వాళ్ళని పెళ్లి చేసి పంపించేస్తానని. ఆహా. అంటే పెళ్లి పైంతో చదువుకున్నారా మీరు? అంటే ఆ మాట అనేటప్పటికీ ఒక విధమైన అలర్ట్నెస్ వచ్చేది. ఓకే. అంటే బాల్య వివాహాలు చేసేస్తానన్నారని చెప్పి మీరు, మీది బాల్య వివాహం అండి లేకపోతే లేదండి, 30 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నా. 30 ఏళ్ళకి చేసుకున్నారా మేడం? మీది లవ్ మ్యారేజా అండి? మా అమ్మను వాళ్ళ అమ్మ లవ్ చేసుకున్నారు. ఎవరండి? మీ తల్లిగారు మీ అత్తగారు లవ్ చేసుకున్నారు. ఓకే. అంటే మీకు మ్యారేజ్ చేయాలి, మీకు మీ వారికి మ్యారేజ్ చేయాలని. ఆహా. అంటే బంధుత్వం ఏదైనా ఉందా అండి? ఏం లేదండి, సెక్ట్ వేరు కూడా, బ్రాహ్మిన్స్. ఓకే ఓకే. శాఖలు వేరుగా ఉంటాయి కదా, అందుకని ఏదో కలిసింది భగవదీచ్ఛ. ఓకే. ఆయన నేను లెక్చరర్గా పర్మనెంట్గా అయ్యాక ఆయన చదువుకోవటానికి వచ్చారు ఆర్ఎస్ఎస్ నుంచి. ఆర్ఎస్ఎస్ నుంచి మీరు లెక్చరర్ అయిన తర్వాత ఆయన వచ్చారా చదువుకోవడానికి? అప్పుడు పాస్ అయ్యారు ఆయన. పాస్ అయ్యాక పెళ్లి చేసుకున్నారు. మీరు సీనియర్ అనమాట అయితే. మీ వారికంటే మీరు సీనియర్ చదువులో గోల్డ్ మెడల్ వచ్చింది. కాదండి, మరి మీరు మీ వారికంటే మీరు సీనియర్ కదండి చదువులో. ర్యాగింగ్ ఎప్పుడైనా చేశారా మరి మీ వారిని? ర్యాగింగ్ ఏం చేయలేదండి మేడం. అంటే నేను అంటే ఇప్పుడు ఫన్ కోసం అన్నాను కానీ యాక్చువల్గా ర్యాగింగ్ అనే మాట ఈ మధ్య అంటే ఆ మధ్య చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత విశ్వవిద్యాలయాలు కావచ్చు, పోలీసులు కావచ్చు తగ్గింది. కానీ ఈ మధ్య ఒక వీడియో వచ్చింది, సీనియర్లు జూనియర్లని విపరీతంగా కొడుతూ ఒక వీడియో ఏదో వచ్చిందండి. అంటే ఎక్కడో మన రాష్ట్రం కాదు, నాకు తెలిసి పక్క రాష్ట్రం ఎక్కడో, ఐడియా లేదు. కానీ అంటే తగ్గింది అని అనుకుంటున్నాం, కానీ ర్యాగింగ్ అనేది వెర్రితల్లు వేస్తూ ఒక భూతంలాగా అంటే విద్యార్థుల్లో ఒక రకమైన విద్వేషాన్ని ఉసిగొల్పుతూ, అంటే నేను సీనియర్ కాబట్టి జూనియర్ని ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక భావన కలిగేటట్టు చేస్తుంది కదండి. ఎన్నో పెట్టారండి, ఎన్నో ఆంక్షలు పెట్టారు. పెట్టిన ఎలిమెంట్ ఉంది చూసారా, అది హైట్స్ పెడుతోంది దిగుతోంది, హైట్స్ పెడుతోంది దిగుతోంది, తప్పదు. అంటే ఈ ర్యాగింగ్ అనేది ఇలాంటి అంటే ర్యాగింగ్ అనే పేరుతో ఉన్న ఈ విష క్రీడ మీరు చదువుకునేటప్పుడు కూడా ఉండేదా అండి? లేదండి, మేము చదువుకునేప్పుడు ఆడవాళ్ళు క్లాసులో మగవాళ్ళ వైపు చూడటం కానీ, మాట్లాడటం కానీ, ఒక పుస్తకం ఇవ్వమని అడగటం కానీ ఏమీ ఉండేది కాదు. ఎవరి మటుకు వాళ్ళు ఏదో చదువుకొని అలా పరీక్షలు రాసి బయటకు వచ్చాం. అంటే మీరు చదువుకునేటప్పుడు కో ఎడ్యుకేషన్ ఉండేదా అండి? కో ఎడ్యుకేషనేనా? కానీ ఒకరు కేసు ఒకరు చూసుకునేవారు కాదు, మాట్లాడుకునేవారు కాదు. అది చాలా ప్రమాదం. అంటే ఒకవేళ మాట్లాడితే అధ్యాపకులు మందలించేవారు? అధ్యాపకులు కాదు, అసలు మాట్లాడటం అనేది భయం.
వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ. ఉమ్, మా క్లాస్లో అయితే 9 మంది ఉండేవాళ్ళు. ఉమ్. ఎవరండి అబ్బాయిలండి? ఆనర్స్ ఓకే. 9 మంది స్టూడెంట్స్. అయిపోయింది కాలేజ్. పిహెచ్డి చేసినప్పుడు అండి? బిఎస్సి ఆనర్స్. బిఎస్సి ఆనర్స్ చేసినప్పుడు. అయిపోయాక వెళ్ళిపోతున్నాం. ఎవరు నేనే ఒక్కతినే ఆడదాన్ని. ఓకే. ఎవరు ఈ అమ్మాయితో మాట్లాడి ఫోటోకి పిలవాలి, టాపిక్ అది. ఓకే. అంటే వెళ్ళిపోయేటప్పుడు వీడ్కోలు చెప్పేటప్పుడు ఫోటో దిగుతారు కదా, గ్రూప్ ఫోటో, అప్పుడు పిలవాలని. ఎవరు వెళ్ళగలరు, ఎవరు ఈ అమ్మాయితో మాట్లాడగలరు. అలా అయి వారం రోజులు తిరిగి 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 ఒక రోజు ఎవరినో తోశారు. వాడు ఏదో వచ్చి మాట్లాడేది, ఏదో అయిపోయింది, ఫోటోలో దిగాం. అంత ఖచ్చితంగా ఉండేది, చాలా ఖచ్చితంగా ఉండేది. అలాగే మీకోసం నేను విన్నాను ఇంతకు ముందు, మీరు కారు చాలా స్పీడ్ గా డ్రైవ్ చేసేవారట. కారు డ్రైవింగ్ అబ్బో 70 కిలోమీటర్స్ ఇన్సైడ్ ది క్యాంపస్. 70కి స్పీడ్ తో వెళ్ళేవారా ఇన్సైడ్ క్యాంపస్? అండ్ నేను హార్న్ వేస్తే వినపడేది హాస్టల్లో. ఎక్కడ ఉండి హార్న్ వేసినా హాస్టల్కి వినపడేది. ఆ హాస్టల్ పైకి ఎక్కేవారు. ఓ ఏళ్ళు చప్పట్లు, నేను వెళ్ళే వరకు కొడుతూనే ఉండేవారు. ఓకే. బాగా డ్రైవ్ చేస్తా, బాగా డ్రైవ్. ఒకసారి మీ వారు, మీ శ్రీవారు, మీ భర్త గారు, మీరు డ్రైవింగ్ చేస్తూ ఉంటే మీ డ్రైవింగ్ స్పీడ్ కి భయపడి దిగిపోయారట ఒకసారి. కారు ఆపు ఆపు అన్నారు. ఎందుకు ఆపమంటున్నారు అనుకున్నా. ఆపి ఇంకా వెళ్ళు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసుకో, నేను వెళుతున్నాను అన్నారు. అంటే ఓకే అండి, అంటే ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా అంటే గొప్పగా, చాలా అద్భుతంగా ఉంది. కానీ అంటే ఒక స్త్రీ ఇలాగ చేస్తూ, అంటే ఒక ఉద్యోగ కల్పనలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ముందుకు వెళ్ళాలి అంటే ఇంట్లో వారు కూడా ప్రోత్సాహం చాలా ఉండాలి. నాకు తెలిసి మీ వారి ప్రోత్సాహం చాలా ఎక్కువ ఉన్నట్టుంది మీ విజయంలో కూడా, అంతే కదండి? అంతే కదా. ఆయన ఆర్ఎస్ఎస్ అంటే ఎప్పుడూ ఊళ్ళే వెళ్ళిపోతూ ఉండేవారు. ఏదో రోజు వచ్చేప్పటికి ఇవాళ దీపావళి అనేదాన్ని. అదేమిటి దీపావళి ఎప్పుడో అయిపోయిందని, మీరు వచ్చారు కదా ఇవాళ దీపావళి అనేదాన్ని. అలా పండుగలు చేసుకున్నారు. అది అడ్జస్ట్మెంట్. ఓకే. అంతేగాని మీరు ఎప్పుడు దీపావళిలో ఉండరు. ఎలాంటి వారు ఇలా సాధిస్తూ ఉంటే నూరి నూరి ఆయన పని మానేసి పక్క వెళ్ళిపోయేవారు. అలాగే ఆ తర్వాత ఆయన సాధించేవారు మిమ్మల్ని, అంతే కదండి? అంటే కాదండి, భార్యాభర్తలు ఒకరు సాధింపు మొదలు పెడితే రెండేవారు సాధింపు మొదలు పెడతారు కదండి? అంతే కదా. ఒక సాధింపుకు నేను ఎందుకు ఓడిపోవాలి? మేడం, విద్యా వ్యవస్థ మీద మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఇందాక అన్నారు కదండి, అంటే అప్పుడు విద్యా వ్యవస్థని, విద్యార్థుల్ని, ఇప్పుడు విద్యార్థుల్ని బేరీజ్ వేస్తే కాన్సన్ట్రేషన్ పెద్దగా లేదన్నారు కదా. దానికి విద్యా వ్యవస్థ ఎలా ఉందంటారు? ఒకటి ఏమిటంటే, ఫస్ట్ థింగ్, ఏది నీకు సమ్మతం దానిలోకి వెళ్ళు. ఓకే. అంతేగాని వాడెవడో చదవమన్నాడు అని చదవద్దు. నీకు సమ్మతమైన విద్యలోకి వెళ్ళు, నువ్వు దాన్ని డెవలప్ చేసుకో. లేదా ఇంకో సమ్మతమైనది ఏదన్నా కావాలంటే అది మార్చుకో నెమ్మదిగా. అంతేగాని నీకు అక్కర్లేని విద్య మటుకు చేయొద్దు. ఫస్ట్ థింగ్. ఓకే. చేసేదో ఖచ్చితంగా దాన్ని ఎలా చదవాలి, ఏం చెయ్యాలి, ఎలా పరీక్షలు, అన్నీ తెలుసుకొచ్చి ఆషామాష వద్దు, అలా తప్పగా వద్దు, అబద్ధాలు చెప్పొద్దు, మోసం చేసి వద్దు. అంతే. దట్ ఈస్ ది టెస్ట్. దట్ వే. ఒకసారి నాకు జ్వరం వచ్చింది. ఓకే. మా మాస్టర్ దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి నాకు జ్వరం వచ్చిందని నేను పరీక్ష రాయనని చెప్పాను. అబ్బే వద్దు, రాయొద్దు అన్నారు. వెళ్ళు, జాగ్రత్తగా మందు అది తీసుకో. సరే వెళ్ళిపోయాను. పరీక్షలు లేవని చెప్పేసాను ఇంట్లో. నాకు జ్వరం అందుకని లేదు.
2 రోజులు అవ్వగానే ఒక లెటర్ వచ్చింది ఆహా. ఆయన దగ్గర నుంచి, ఓకే, మీ మాస్టర్ దగ్గర నుంచి. నీ సెలవులు అయ్యాక దిస్ ఈస్ ద టైం టేబుల్ యూ హ్యావ్ టు ఫాలో ఫర్ ది ఎగ్జామినేషన్ అంతే. దాంతో ఆ 15 రోజులు చచ్చెట్టు వర్క్ చేసుకున్నా. ఓకే, జ్వరం లేదు, ఏమీ లేదు. మేడం అలాంటి మాస్టర్లు ఉండాలి, అప్పట్లో అలా ఉండేవారు. అలాంటి టీచర్లు, అలాంటి స్టూడెంట్స్, ఒబే చేసే స్టూడెంట్స్ కూడా అలా ఉండేవారు. కావాలి కావాలి, అప్పుడు బాగుపడుతుంది. విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. మీరు అంటే ఫిజిక్స్ లో ప్రొఫెసర్ గా ఉన్నారు కదండి, అంటే ఏ ఫిజిక్స్ అంటే మీరు అంటే స్పెషాలిటీ ఏంటండి ఫిజిక్స్ లోని? స్పెక్ట్రోస్కోపిక్ అంటే ఏంటండి? అంటే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్, ఎన్ఎంఆర్ అంటారు, అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్, ఫ్లోరసెన్స్, ఫాస్ఫోరసెన్స్ అవి. ఓకే, మీరు పేపర్లు కూడా చాలా సార్లు సబ్మిట్ చేశారని విన్నానండి నేను. అంటే ఏ పేపర్లు సబ్మిట్ చేశారు, ఎవరికి సబ్మిట్ చేశారండి? వీటి మీద జర్నల్స్ కి చేసేదాన్ని. అంటే వరల్డ్ వైడ్ గా ఉండే జర్నల్స్ అన్నిటికేనండి. తర్వాత వేదిక్ మ్యాథమెటిక్స్ స్పెషలైజ్ చేశాను. వేదిక్ మ్యాథమెటిక్స్ శంకరాచార్య వారి 29 సూత్రాలు ఓకే నేను సిడీలు చేశాను, అది బాగా చేశాను. ఓకే, ఇప్పుడు వేదిక్ మ్యాథమెటిక్స్ మీద మీరు ఇది చేశారని చెప్పి ఉషా చిలుకూరి గారికి తెలిస్తే ఆవిడ ఎలా ప్రతిస్పందిస్తారని అనుకుంటున్నారు? ఏమో, షీ మే ఇన్వైట్ మీ, వచ్చి చెప్పమంటారు. నేను చెప్పలేను కదా, ఇప్పుడు వెళ్ళలేను కదా. అమెరికా వెళ్ళలేరంటారు. అంటే ప్రతిరోజు 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తున్నారు కదండి, మీ సంకల్పం ముందు అమెరికా ఎంత? మీ నిజంగా ఈ వీడియో ద్వారా ఉషా చిలుకూరి గారికి ఈ విషయం తెలిస్తే ఆవిడ మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని, అంటే ప్రపంచ దేశాలకి మీ నాలెడ్జ్ ని పరిచయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 5 books రాశాను దీని మీద, వేదిక్ మీద. ఓకే, వర్క్ షాప్ పెట్టాను, సెమినార్స్ ఇచ్చాను, అన్నీ చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు కదండి. అంటే ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ ఎన్ని గంటలు బయలుదేరుతారండి మీరు? పొద్దున్న 9ంటికి బయలుదేరు. సెంచూరియన్ యూనివర్సిటీలో 9 బయలుదేరితే 11 కడతాను. ఓకే, ఆ తర్వాత వర్క్ ఎంత వరకు? అక్కడ 4-5 వరకు ఉంటారు కదండి. 4 వరకు ఉంటారు. 4 నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 6-7 అవుతుంది. 6-7 తర్వాత మళ్ళీ మీరు మీ పనులు చూసుకోవడం, మళ్ళీ ఏదో ప్రిపేర్, నిద్రపోవటమే, కాస్త తినేసి నిద్రపోవటం. టీవీలో అలాంటి వాటి మీద ఏమి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదండి? టీవీలు, సినిమాలు, న్యూస్, టీవీ అక్కర్లేదు. అంటే నాకు ఏవి కావాలో, వాట్ టైం అండ్ ఎనర్జీ, those are the 2 things I concentrate. Okay, time should not be lost for any trash. Energy should not be loose for any trash. ఈ 2 కావాలి మనిషి. అంటే అనవసరమైన విషయాల మీద మనం ఫోకస్ పెడితే ఎనర్జీ అనేది లాస్ అవుతుంది అన్నది కదండి. టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ లాస్ అవుతుంది, అంతే కదండి. అంతే. అంటే మీరు ఈ వయసులో 96 ఏళ్ళు వెళ్ళిపోయి ఎన్నేళ్ళు అయిందండి? ఇంకో 4 నెలల్లో 97 వస్తాయి. 97లోకి అడుగు పెడుతున్నారు, 4 నెలలని. సో అంటే మీరు ఫోకస్ మొత్తం చదువు మీద, విద్యా బోధన మీదే పెట్టే విధంగా ఎలాగ మైండ్ ని ట్యూన్ చేసుకున్నారు? అవును, మరి 24 గంటలు వ్యధవాగుడుకు బాగుతుంటే ఏం లాభం? అక్కర్లేని మాగుడు, సినిమా మాగుడు, అలా ఆవిడ ఇంట్లో జరిగిన మాగుడు, లేకపోతే ఈవిడికి అడ్వైస్ చేయటం, ఇవన్నీ ఎందుకండి? దట్ విచ్ ఈస్ నెససరీ ఫర్ యూ, యూ డూ ఇట్. ఓకే, దట్ విచ్ ఈస్ నెససరీ ఫర్ యూ, యూ స్పెండ్ టైమ్ ఆన్ దట్. ఓకే, ఎందుకు అక్కర్లేని వాటి మీద ఆ పూలు ఎలా కుట్టాలి, వీపు ఎలా చింపుకోవాలి, ఇప్పుడంతా వీపు చింపేస్తున్నారు కదా ఆడవాళ్ళు, డ్రెస్ అంతా మారిపోయింది. ఎలా చింపాలి, ఎలా కుట్టుకోవాలి, ఈ విధవ ఘోష ఎందుకండి? ఈజ్ ఇట్ టు ప్లీజ్ ద అదర్ పీపుల్ ఆర్ ఈజ్ ఇట్ టు ప్లీజ్ యువర్ సెల్ఫ్?
నువ్వు గ్లీజ్ చేసుకుంటే వీపులో ఎక్కడ చూసుకుంటావు, మిర్రర్ పెట్టుకో అక్కడ పెట్టుకొని ఆ వీపు ఎంతవరకు కత్తిరించావో చూసుకో. ఏమిటండి షోకులకి ఏమన్నా లిమిట్ ఉందా? కానీ వస్త్రధారణ అంటే మీరు వస్త్రధారణ కోసం అంటున్నారు కదండి, అంటే వస్త్రధారణ మా వ్యక్తిత్వాన్ని అంటే మాకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుందని కూడా చాలా మంది ఆడవారు అంటూ ఉంటారండి. మరి దాని మీద మీరు ఏకీభవిస్తారా, విభేదిస్తారా? వస్త్రధారణ దేనికో తెలిస్తే కదా, ఎక్కడ దాచుకోవాలో ఎక్కడ బయట పెట్టుకోవాలో తెలీదు. ఓకే, కొద్దిలే మనం ఉన్నదంతా బయట పెట్టేసుకుంటాం, ఏం అనుమానం లేదు. అప్పుడన్నా శాంతమ్మ గుర్తుకొస్తుంది. ఇది ఈ మాటలు మీరు ఎప్పుడైనా ఆడవారికి చెప్పాను చెప్తూ ఉంటారా? చెప్పాను, తిట్టారు వాళ్ళు. తిట్టారా? ఏమిటండి ఇలా మాట్లాడటం, మీతో ఇంకా తక్కువ మాట్లాడాను అన్నాను. అంటే అలా కదండి, అంటే మీరు ఈ మాట్లాడే మాటలు ఒక విధంగా స్త్రీ స్వాతంత్రానికి అడ్డంకిగా ఉన్నాయని కూడా వాళ్ళు పొరపడే అవకాశం ఉంది కదా. చాలా 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 మారాలండి, ఉమెన్ చాలా మారాలి. ఐఎమ్ టెలింగ్ యూ, ఉమెన్ శక్తి మారితే తప్ప ఇండియాకి గతి లేదు. అంటే ఇప్పుడు భారతదేశంలో ఇండియన్ ఉమెన్ అనే వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఉషా చిలుకూరి గారు ఒక అగ్రరాజ్యానికి రిప్రజెంట్ చేసే ఒక ఉపాధ్యక్షుడికి భార్యగా ఉంటూ అతని సలహాలు ఇస్తూ అతన్ని డ్రైవ్ చేసే ఒక ఫోర్స్ గా ఉన్నారు. అంటే ఇండియన్ ఉమెన్ ఆ స్థాయికి వెళ్ళారు కదండి. అంటే ఇండియన్ ఉమెన్ ఆ స్థాయికి వెళ్ళిన దాన్ని మనం ప్రశంసించాలి కదా. ఇది వరకు బాగా సఫర్ అయ్యారు, ఆ సఫరింగ్ లోంచి బయటికి తేలారు, ఎన్నో రకాలుగా తేలారు. ఆ తేలటంలో ఏమిటి, ఒక్క మాటగా పైకి ఎగిరారు, ఎగిరి విజృంభించారు. అన్ని హక్కులు ఇప్పుడంతా హక్కే, హక్కులే అన్నీ ఉన్నాయి. హక్కు ఏ మాకు మటుకు ఎందుకు లేదు? చూడండి లోవర్ క్లాస్ పీపుల్ ఎలా పాడవుతున్నారు. లోవర్ క్లాస్ పీపుల్ వర్క్ చేస్తున్నారా? చేయటం లేదు. మమ్మల్ని ఏడిపించుకు తింటున్నారు లోవర్ క్లాస్ పీపుల్. వాళ్ళకి రాజ్యం వచ్చేసింది. అంటే ఏడిపించుకు తినడం అంటే ఏ విధంగా అండి? ఏడిపించడం అంటే ఏ విధంగా? ఏంటంటే చెయ్యరు పని. ఇప్పుడు స్వీపర్ ఉంది, ఆ స్వీపర్ ఇది వరకు ఎంత చక్కగా తుడిచేది. ఇప్పుడు ఇక్కడి నుంచి అంత పొడుగు చీపురు పట్టుకొని అంటుంది. అది ఆ మొనలు ఇలా ఇలా అక్కడున్న దుమ్ములు లేవదు. అలాగే మగవారు కూడా అంటే ఇప్పుడు అంటే అందరూ హక్కులే ఫీల్ అవుతున్నారు కదండి, మగవారు కూడా హక్కులే ఫీల్ అవుతున్నారు కదండి. వాళ్ళు కూడా అదే హక్కులు ఫీల్ అవుతున్నారు కదా, ప్రతిదీ మా హక్కు అని అంటున్నారు కదండి. దాన్ని ఎలా చూడాలి మరి? వాళ్ళని వీళ్ళని కంట్రోల్ చేయటం ఈజీ. వాళ్ళని కంట్రోల్ చేసిన కన్నా వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటే కొంత తగ్గుతుంది. మగవారిని కంట్రోల్ చేయడం ఈజీ అంటారా? ఆడవాళ్ళని కంట్రోల్ చేయడం ఈజీ, మగవాడిని కంట్రోల్ చేయడం కష్టం, చాలా కష్టం. వాడికి డబ్బు డబ్బు డబ్బు, తాగటం డబ్బు, తాగటం డబ్బు, అల్లరి చేయటం, అవి వాడికి కావాల్సింది. మీరు టీచర్ గా ఇన్ని 70 ఏళ్ళగా టీచర్ గా విద్యాబోధన చేస్తున్నారు కదండి, మీరు మరిచిపోలేని విద్యార్థి అంటే మీ స్టూడెంట్ ఎవరైనా ఉన్నారా అండి? ఎవరి కోసం అంటే రాజు గారు, జిఎస్ఎన్ రాజు గారు అంటే అంటే ఆంధ్ర యూనివర్సిటీకి ఒకప్పుడు వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు, ఇప్పుడు సెంచురీ యూనివర్సిటీ చాలా మంచివాడు, చాలా గొప్పవాడు. అలాగా అంటే కొంత సైలెంట్ గా, ఎక్కువ షోయి కాదు, ఎక్కువ వాగుడు కానీ ఎక్కువ కర్ర పట్టుకొని పెత్తనం చేసే టైపు కాదు,
చాలా జాగ్రత్త అయిన మనిషి. లేకపోతే నేను ఎప్పుడూ తెలియనప్పుడు 2 పాఠాలు చెప్తే అది గుర్తుపెట్టుకొని నన్ను తీసుకొచ్చి ఎమెరిటస్ ప్రొఫెసర్గా పెట్టాడే. ఆయన ఎంత మెచ్చుకున్నాడు ఆ రోజుల్లో. నాకు దానికి విలువ ఇచ్చాడు. అలాంటి వాళ్ళు తక్కువ అండి. మేడం, అలాగే ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఎవరు నెగ్గే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఈవిడ ఉషా చిలుకూరి గారి భర్త వాన్స్ గారు నెగ్గే అవకాశం ఉందని అనుకుంటున్నారా? అంటే మీరు ఏమైనా దానికి సంబంధించి మీకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? చాలా గట్టివాడండి రాజు. చాలా గట్టివాడు. నేను రాజు గారి కోసం కాదండి. అంటే ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు ఎవరు నెగ్గే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎవరు నెగ్గేదా మనం ఏం చెప్పలేమండి. అక్కడ ఎవరు నెగ్గితే బాగుంటది అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ తరపు నుంచి రిపబ్లికన్ పార్టీ వస్తే మంచిది అంటారా? అంటే ఇప్పుడు ఉషా చిలుకూరి గారు ఇప్పుడు అంటే ఆమె భర్త వాన్స్ గారు ఉపాధ్యక్ష పదవి తీసుకుని, అలాగే రిపబ్లికన్ పార్టీ అంటే ట్రంప్ గారు ఇప్పుడు అధ్యక్షుడైతే భారతీయులకి ఎలాంటి మేలు జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? భారతీయులకి ఎలాంటి మేలు జరుగుతుంది? అదే కాదు, ఇన్ జనరల్ వాళ్ళ ఐడియాస్ మంచివి. అయినా నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్. నేను ఏదన్నా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మాట్లాడగలను. ఈ మధ్య ఇప్పుడు ఈ న్యూస్ తెలిసిన తర్వాత, అంటే ఉషా చిలుకూరి గారు భర్త ఇప్పుడు ఉపాధ్యక్ష పదవికి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని తెలిసిన తర్వాత మీరు మీ బంధువర్గంలో ఎవరితోనైనా మాట్లాడడం జరిగిందా అండి? మన ఉషా వాళ్ళ భర్త ఇట్లాగంటే చెప్పుకుంటూ ఉంటారు కదా, మనవరాలు కదా ఆవిడ. వాళ్ళెవరో ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేసుకొని ఉంటారు. కాదు, మీరు ఎవరైనా మీ బంధువులతో మాట్లాడడం జరిగిందా? నేనా? నాకంత దీనిలో వెళ్ళలేదు. ఎవరైనా ఇలా మీలాంటి వాళ్ళు అడిగితే నాకు తెలిసింది తోచింది చెప్తున్నాను. అంతకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. మేడం, ఇప్పుడు ఉషా చిలుకూరి గారి తండ్రి గారు అంటే మీకు వరుసకి కొడుకయ్యే వ్యక్తి ఎవరో ఉన్నారని, అంటే తండ్రి గారు ఉషా చిలుకూరి గారి తండ్రి గారు మీకు వరుసకు కొడుకు అవుతారన్నారు కదా, ఆయన ఎక్కడ ఉంటున్నారు ఏంటి? శాండియాగో, అమెరికాలో శాండియాగోలో ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ లో వర్క్ చేస్తున్నారు. ఉషా చిలుకూరి గారి తల్లి గారు ఏం చేస్తూ ఉంటారండి? హోమ్ మేకర్ అండి, లేకపోతే ఏమైనా జాబా? తెలీదా మీకు? సో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అలాంటివి ఏం తెలుసా? చిన్నవాళ్ళ. ఓకే. ఇప్పుడు ఉషా చిలుకూరి గారిని ఫస్ట్ టైం మీరు అంటే ప్రసార మాధ్యమాల్లో ఫోటో చూసాను అని అన్నారు కదండి. ఆ ఫోటో చూసిన వెంటనే మీకేమనిపించింది? అంటే ఇప్పుడు మీ మనవరాలు ఆ స్థాయికి వెళ్ళింది అని అనగానే ఏమనిపించింది? అలా కాదండి, ఆవిడ మరి సామాన్యమైన మనిషి పైకి వెళ్ళగలిగింది. ఆ అదృష్టం ఆవిడ అక్కడికి వెళ్ళబట్టి అవి మెయింటైన్ చేసుకొని చదివి ఆయన్ని పెళ్లి చేసుకోబట్టి కొన్ని అదృష్టాలు కలిసాయి. తర్వాత పిల్లలు పుట్టడం అనేది సహజం. పిల్లలు పుట్టారు, పెంచుకుంటున్నారు, అంతే. ఇప్పుడు ఉషా చిలుకూరు గారు మీతో మాట్లాడితే మీరు ఇందాక కొన్ని సజెషన్స్ ఇస్తానన్నారు, కొన్ని చెప్తానన్నారు కదండి హిందూయిజంకి సంబంధించి. అలాగే ఆవిడ్ని వాళ్ళ స్వగ్రామం ఇప్పుడు ఏదైతే తణుకు దగ్గర వడ్లూరు ఏదో అన్నారు కదండి, వడ్డూరేనా? తణుకు దగ్గర వడ్డూరు, అక్కడికి రమ్మని అడుగుతారా? వీళ్ళున్నా ఇండియాకి రమ్మంటాను. ఏమాత్రం వీళ్ళున్నా ఇండియాకి రమ్మంటారు. మీరుగా మీ ఇద్దరు రండి, ఇండియాలో తిరగండి, ఇండియాలో అందరూ మిమ్మల్ని కలుస్తారు అనగలరు. కానీ ఆ హక్కులో నేను ఎంత 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 నేను శ్రమ పడాలో నాకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడు అలాంటి వాళ్ళని పిలిచినప్పుడు ఎంతో ఎత్తులో చేయాలి, ఆషామాషి ఉండకూడదు. ఇప్పుడు అంటే పిల్లలు, మనవరాళ్ళు ఇలాంటి వాళ్ళ తమ తర్వాతి తరాలు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళినప్పుడు చాలా గర్వంగా ఉంటది వాళ్ళకి. అట్లాగా మీకు మీ తర్వాత తరాలైన ఉషా చిలుకూరి గారు ఇలాంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అలాంటి స్థాయికి వెళ్ళారని కానీ కొంత గర్వం ఏమైనా అనిపించింది? అంటే ప్రౌడ్ ఫీలింగ్ ఏమైనా కలిగిందా? ఏం లేదండి,
ఇంకా ఏమి అలాంటివి ఇప్పుడు కన్స్ట్రక్టివ్గా చేసే ఆలోచనలకి తావు లేదు నా దగ్గర. ఎందుకంటే ఆలోచన చేయాలి అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎంత శ్రమ, ఎంత ఆ, ఆ, శక్తి కావాలి. అంతలా లేదు నా దగ్గర, ఇప్పుడు లేదు. కొన్నేళ్ల క్రితం అయితే అలా చేయగలిగేదాన్ని. ప్రౌడ్ ఫీలింగ్ మీకు ఏమైనా కలిగిందా అని అడుగుతున్నాను. అంటే వాళ్ళని చూసి అంటే మన తర్వాతి తరాలు ఆ స్థాయికి వెళ్ళాయి అనగానే ప్రౌడ్ ఫీలింగ్ ఏమైనా కలిగిందా మీకు? వాళ్ళు వెళ్ళారు అంటే ఇంటెలిజెన్స్ ఒకరు సొత్తు కాదు. ఇంటెలిజెన్స్ ఈస్ ఫ్లోయింగ్ ఎవ్రీవేర్. ఓకే, ఇట్ ఈస్ యూ హూ హ్యాస్ టు అబ్జార్బ్ ఇట్. ఓకే, అది జ్ఞాన చక్షు. అది భగవంతుడు అందరికి ఇచ్చాడు, నీకే కాదు నాకు ఇచ్చాడు. మరి దాన్ని సానబెట్టాలి కదా. నేను పెట్టను, మీరు పెడతారు, మీరు అదృష్టం. అక్కడి నుంచి మీరు పెట్టి మీ అదృష్టం తెచ్చుకొని ఉంటుంటే వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు మిమ్మల్ని చూసి. మా ఛానల్ ద్వారా ఈ ఇంటర్వ్యూ ద్వారా అంటే ఉషా చిలుకూరి గారికి కావచ్చు, లేకపోతే వాళ్ళ అనుయాయులకు కావచ్చు, మీ బంధువులకు కావచ్చు, మీరు చెప్పే మెసేజ్ ఏమైనా ఉందా? చెప్పాను కదా, హిందూయిజం. ఓకే, హిందువుల గురించే ఎక్కువ చెప్తాను. సో ఆవిడ పక్కాగా గెలవాలి అని కోరుకుంటున్నారు మీరు. సో గెలవాలి అంటే గెలిచిన తర్వాత మన భారతీయ మూలాలు అనేవి తప్పక గౌరవించాలి. ఓకే, బికాస్ షీ ఈజ్ హిందూ బై బర్త్. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదండి, ఇది ప్రొఫెసర్ శాంతమ్మ గారు, అంటే ఉషా చిలుకూరి గారికి నానమ్మ వరసయ్యే శాంతమ్మ గారు చెప్తున్న మాటలు. ఆమె ఉషా చిలుకూరి గారు గెలవాలని, ఒక గెలిచిన తర్వాత భారతీయ మూలాల్ని, హిందూయిజాన్ని మర్చిపోకుండా దాన్ని ప్రమోట్ చేస్తూ, అంటే హిందూయిజం యొక్క విలువల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే 96 ఏళ్ల వయసులో, అంటే 97 ఏళ్ల వయసుకి దగ్గరవుతున్న ఆమె తన విజయ రహస్యం ప్రతిరోజు 120 కిలోమీటర్లు ప్రయాణించి పాఠాలు చెప్తూ విద్యార్థులకి, ఒక్కరోజు కూడా తప్పకుండా పాఠాలు చెప్తూ విద్యార్థులతోనే మమేకం అవుతూ బోధన శైలిని గత 70 ఏళ్ళగా అవలంబిస్తున్న శాంతమ్మ గారు తన విజయ రహస్యం కూడా టైం అండ్ ఎనర్జీ అని చెప్పారండి. టైంని యూటిలైజ్ చేసుకోవడం, ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని చెప్తూ ఉన్నారండి. మీకు ఇంటర్వ్యూ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. బాయ్ బాయ్.